జన విజ్ఞాన వేదిక అంటే అంత నాస్తికవాదం ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా ఇది దేవుడు లేడు, దయ్యం లేదు, ఏది కూడా అన్నీ కూడా కనికట్టు అన్న రీతిలోనే బోధిస్తుంటారు. అప్పుడు మీరు జన విజ్ఞాన వేదికలో పనిచేస్తే దేవుడు ఉన్నాడనా లేడని మీరు హేతువాదులు దేవుడు ఉన్నాడా లేదా అని చర్చ నా దగ్గర లేదు. నా దగ్గర ఎప్పుడు ఇంతకుముందు లేదు. దేవుడు ఉన్నాడని చర్చించవచ్చు, లేదని చర్చించవచ్చు. బట్ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఒక ధైర్యం. అలాంటప్పుడు జన విజ్ఞాన వేదికలో ఎలా పాల్గొంటారు? అది జన విజ్ఞానం దేవునికి తెలియకుండా ఎప్పుడు చెప్పలేదు, మీకు తెలిసినట్లు లేదు. జన విజ్ఞాన వేదిక నాస్తికవాద సంస్థ కాదు. అయినప్పటికీ వాళ్ళు విశ్వసించారు విషయాన్ని కూడా పూజలు అట్లేం లేదే, విషయాన్ని శాస్త్రీయంగా చూడమని చెప్తారు. శాస్త్రీయ అవగాహన కలిగి ఉండడని చెప్తారు. ఎందుకంటే శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు షారోళ్ళు మన రోజు మీ షార్ ఉంటుంది, 2 విమానాలు రెండు ఉపగ్రహాలు 10 ఉపగ్రహాలు మనం మీరే చెప్తా ఉంటారు. అంత ఆఖరికి వాళ్ళు వెళ్ళి అక్కడ గుడికి టెంకాయ కొట్టుకువచ్చి వాళ్ళు మీట్ నొక్కుతారు. కనుక ఇది డిస్కషన్ పాయింట్ కాదు, ఇది వ్యక్తుల యొక్క విశ్వాసాలకు సంబంధించింది. కనుక ఆ విశ్వాసాన్ని ఎట్లా అని ప్రశ్నించడం అనవసరం. ఆ విశ్వాసం ద్వారా దాన్ని వాడుకొని ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేస్తే తప్పవుతుంది. దానికి బీజేపీ చేస్తున్న విధంగా మీరు దాన్ని తినద్దండి, దీన్ని తినండి, ఈ బట్ట కట్టుకొని మీరు బయటికి పోండి, ఇక్కడ ఉండండి, ఇది వీళ్ళదే, ఇటువంటి మంచి విషయాలు కానప్పుడు మాత్రం ఇబ్బంది వస్తుంది. ఎవరి దేవుని మొక్కుంటా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కొద్దిమంది యోగా అంటాడు, ఒక నాస్తికుడు యోగా చేస్తాడు, ఏం చేస్తాడు అక్కడికి ఏదో అనుకొని చేస్తాడు అక్కడికి. కనుక ఈజ్ నాట్ ద ఇష్యూ అట్ ఆల్. అది నాట్ డిస్కషన్ పాయింటే కాదు, దేవుడు చర్చనీయాంశం కాదు. ఎవడి విశ్వాసం వాడిది, అది ఇంకొకరి విశ్వాసంలోకి చేయబెట్టినంత వరకు ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరు? మీ రాజకీయ గురువు ఎవరు అంటారు? రాజకీయాల్లోకి రావడానికి రాజకీయాలు నేను విద్యార్థి రాజకీయాల్లోనూ వామపక్ష రాజకీయాలు ఉన్నాను. మావి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్. అలా ధర్మవరంలో మా పార్టీ స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వచ్చినప్పుడు ఎలాగూ మనకి రాజకీయమైన అవగాహన సమాజం అనే అంశం ఉంది కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజున అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఊరికే అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తు తరహా అది సోషలిస్ట్ పార్టీగా ప్రకటించుకున్న పార్టీ తనకు తాను. కాబట్టి రైటిస్ట్ పార్టీ కాదు. మీరు అనేక అంశాలతో దాంట్లో పనిచేయడం జరిగింది. వచ్చాం, ప్రజలు గెలిపించారు. మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీని అంటే ఎస్ఎఫ్ఐ దీంట్లోనే పనిచేశారు కదా? నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లోనూ వాటిలో పనిచేశాను. నేను కాదనలేదు. ఇప్పుడు కూడా నేను అసలుకి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఆఖరికి. అందరూ మార్క్సిజం అనేది అసలుకి సమాజాన్ని బాగు చేసే అంశాల్లో ఒకటి. కాంగ్రెస్ పార్టీ కూడా మార్క్సిజాన్ని అమలు చేయాలని కోరుకుంటా ఉంటే అమలు చేస్తూ నమ్ముతున్నాను ఆఖరి. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూశారు, వామపక్ష పార్టీల వైపు ఎందుకు చూడలేదు మీరు అలాంటప్పుడు? అంటే ఇది అంత కాంప్లికేట్ క్వశ్చన్ ఏం కాదు కానీ, బట్ ఆన్ దట్ డే నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన రోజున మా ఫ్యామిలీ పాలిటిక్స్లో కంటిన్యూ అయ్యాను. మరి కాంగ్రెస్ పార్టీలో మీకు ఆహ్వానించింది కానీ అంటే మీకు సహకరించింది కానీ ఎవరంటారు? అంటే వాళ్ళ పోరాటాల్లో కలిసి పనిచేయడం జరిగింది. ఆ రోజున ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయుడు వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ దివాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ నిరాహార దీక్ష చేసిన రోజుల్లో అట్లా వాళ్ళకి. సో ఆ క్రమంలోనే సహజంగానే ఆల్రెడీ ఫ్యామిలీ పాలిటిక్స్ అవే అయినప్పుడు అనుబంధం రావడం, దాంతోపాటుగా అట్లాగే ఎలక్షన్లో అడగడం, సీట్ అడగడం, గెలవడం మీకు తెలిసిన విషయం. తొలిసారి గెలిచారు, మళ్ళీ మంత్రిగా కూడా అయ్యారు. మంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మీరు మంత్రిగా కొనసాగే క్రమంలో అంటే అనంతపురం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా మీరు అనంతపురం మంత్రిగా ఉన్న సమయం విద్యాశాఖ మంత్రి, అందులో మీరు అనంతపురం జిల్లాకు అంటే విరివిగా ఆదర్శ పాఠశాలలు, ఈ గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకురావడంలో పెద్దగా శ్రద్ధ చూపలేకపోయారనేది కూడా అప్పట్లో విమర్శలు ఉన్నాయి. క్వశ్చన్ మీరు అడగాలి కాబట్టి అంటా ఉన్నారు. నా మీద అపప్రద ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గోడలు అంటే కాంపౌండ్ గోడలు అన్నీ తీసుకెళ్తే ఏపీ స్టేట్ చుట్టూరా కాంపౌండ్ కట్టచ్చనే ఒక అపప్రద నా మీద ఉంది. నేను చెప్పేందంటే మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది. చివరికి అత్యంత సాహసంగా కూడా ఆఖరులో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పిల్లోని తీసుకెళ్ళి సీనియర్ పొజిషన్లో కూడా కూర్చోబెట్టింది. బట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నేనా ఇంకొకరన్నా సమస్య కాదు. అప్పట్లో దివాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ సమస్య కాదు. వీళ్ళందరూ జిల్లా కోసం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీనే పనిచేయకపోతే ఈ జిల్లా ఇట్లా ఉండదు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్క మాట రెయిన్ గన్ లాంటి మన మొహాన కొట్టే పనులు తప్పనిస్తే ఒక్క పని చెప్పు. యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ, మేము కడితే కానీ ఆర్ట్స్ కాలేజీకి హాస్టల్ బిల్డింగ్ లేకపోయా, రోడ్లు కాంగ్రెస్ పార్టీ, మేము డివైడర్లు కాదు రోడ్లు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆనాడు సంజీవ్ రెడ్డి గారు నీళ్ళు తేవడం హెచ్ఎల్సి నుంచి, మళ్ళీ కృష్ణాయిలు జిల్లా వాసుల కళ కృష్ణాయిలని జీడిపల్లి దాకా నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది ఇంకా వినాలి, మీరు ఇంకా వినాలి నా రాజు. అప్పుడు మీకు మేము మంచి విషయం మీరు ఏంటంటే, అట్లాగే కస్తూరిబా స్కూల్ అనేటివి నా హయాంలోనే ప్రతి మండలంలో ఏర్పాటు చేశాను. ఆదర్శ పాఠశాలలు దాదాపు ఒక 8-9 తప్పనిస్తే అన్నిట్లకే ఏర్పాటు చేశాం. హాస్టల్స్కి భవనాలు ఇచ్చాం. కనుక అంతెందుకు ఈ అంబేద్కర్ భవన్ మధ్యలో ఆగిపోయింది, కానీ అంబేద్కర్ భవన్ దాదాపు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం అంబేద్కర్ భవన్ని. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తెచ్చి చరిత్ర, అదొక చరిత్ర. ఎస్సీ ఎస్టీ సప్లై అనేది అంటే సంపదలో, ప్రభుత్వ సంపదలో ఈ ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ భాగం తీసి పెట్టాలి అని చట్టం చేయించాం. చెప్పుకుంటూ పోతే రాసుకోవడానికి మీకు టైం చాలదు, మళ్ళీ 2 గంటలు దాటాల్సి వస్తుంది. కాబట్టి కోర్స్ ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కృష్ణా జలాల రాష్ట్రం విడిపోయింది కాబట్టి కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కూడా పేచి పెడుతుంది, మనకు ఈ వాటాలు కేటాయింపు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పరిస్థితి చూస్తే రాయలసీమకు అన్యాయం జరగబోతూ ఉంది. పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఆ 2 ప్రాజెక్టులు మీరే ఇచ్చారని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ రోజున సుంకేశ్వర డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసేందుకోసం అట్లా స్కీమ్లు అవి శ్రీశైలం డ్యాంలో నుంచి కాదు,